ఇంకా నేనున్నా. సో నేను ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ ఆస్పైర్ చేస్తున్నా, అటెంప్ట్ చేస్తున్నా. నేను బాగా ఊహించుకున్నా, అంటే నేను కూడా ఒక కలెక్టర్ అయిపోయినా, లేదంటే ఈ వర్క్ చేస్తున్నా పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఇట్లా పోస్టింగ్, ఇవన్నీ విజువలైజ్ చేస్తున్నా. సో కేవలం ఈ విజువలైజేషన్ తోటి పని అవుతుందా అంటే, వాడైతే చదవాలి కదా. సో దానికి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అంటే ఓన్లీ విజువలైజేషన్ ఒకటే కాదు, అంటే విజువలైజేషన్ మేబీ అది ఒక వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ని కొంచెం మోటివేట్ చేయడము, లేదంటే దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు వాడు చదవకుండా అయితే పాస్ కాడు కదా, అంటే రెగ్యులర్ చేయాల్సినది కూడా చేయాలి కదా. 100 ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ కి కావాల్సిన మెటీరియల్ మీరు కంపల్సరీ చదవాల్సిందే. మీరు ఎన్ని అవర్స్ దాని గురించి స్పెండ్ చేయాల్సిందో మీరు స్పెండ్ చేయాల్సిందే. మీరు ఎంత టైంలో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. కొంతమంది మళ్ళీ దీన్ని ఎట్లా అంటారంటే, ఇక అవన్నీ చేసుకుంటూ పోతే ఇవి కూడా చేయాలి కదా. లేదు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు కోచింగ్ తీసిన తర్వాత పర్సన్ ఫెయిల్ అయిన పర్సన్స్ ఉన్నారా లేరా? ఉంటారు. ఇప్పుడు అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫెయిల్ అయ్యారు అంటే ఎక్కడో సైకలాజికల్ కూడా ఎక్కడో ప్లే అవుతుంది. ఇవన్నిటితో పాటు ఇది చేయాలి. ఇది మీరు ఒక హార్డ్ వర్క్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఓవర్ అండ్ అబోవ్ మీరు ఇది చేసుకొని, ఇప్పుడు నేను ఇది ప్రాక్టీస్ చేసే ప్రకారం నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అనేది సెకండరీ థాట్ తీసేసి, ఇది తర్వాత ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక డైలీ 8 hours ప్రిపేర్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీలో ఒక పాజిటివ్నెస్, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇదే పాజిటివ్నెస్, కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎగ్జామ్ క్రాక్ చేశారు, మీకు ఆ సీట్ వచ్చింది, మీరు ఆ కోర్స్ చేస్తున్నారు. ఆ జాబ్లో మీరు విజువలైజేషన్, ఇమాజినేషన్ తీసుకొని ఎగ్జామ్ తర్వాత జరగబోయే ఈవెంట్ మీరు విజువలైజ్, ఇమాజినేషన్ చేసేసింది. చేసుకుని ఎప్పుడంటే మనకు ప్రీ ఎగ్జామ్ మీరు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు, అది కంపల్సరీ చేయాల్సిందే. ఇక్కడ మనకి థెరపీ ఏంటంటే, ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మీ మైండ్ లో పెట్టలేదు, మీరు చేయాల్సింది. కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఫిజికల్ ఎఫర్ట్స్ తో పాటు మైండ్ ని కూడా మనం దాన్ని ట్యూన్ చేయాలి. ఎలా చేస్తున్నాం మనం చేయాల్సింది కంపల్సరీ చేయాల్సిందే. దాంతో పాటు ఇన్ అడిషన్ ఇది ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మనకి 100% మంచి ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మనం డెఫినెట్ గా ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యంటే ఖచ్చితంగా పాస్ అవుతాను గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు అంటారు పాస్ గ్యారంటీ అంటారు, కానీ రిజల్ట్ అయితే రాదు కదా. కానీ సో ఇక్కడ 2 పార్ట్ ఏంటంటే, మన ఫిజికల్ వర్క్ ప్లస్ సైకలాజికల్ రెండింటి మనం యాడ్ చేసుకుంటే సింక్రనైజేషన్ అనేది, ఒక సినర్జీ అనేది క్రియేట్ అవుతుంది.